ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం నిర్వహించిన పవిత్ర పర్వదినాన లోక్సభలో రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం లభించింది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శ్రీవారి అనుగ్రహంతో అమరావతిని ప్రజల రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి సన్నిధిలో బుధవారం రాత్రి నిర్వహించిన సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం వేదికపై నుంచి భక్త కోటిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. జై శ్రీరామ్ నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలోని ప్రాచీన కోదండరాముడి ఆలయాన్ని టీటీడీ అధీనంలోకి తీసుకొని అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతుందని గుర్తు చేశారు. ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కళ్యాణోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తజనంతో సీఎం స్వయంగా జై శ్రీరామ్ నామస్మరణ చేయించారు. శ్రీరాముల వారి కళ్యాణం తిలకించడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీవీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. अभ्रातृघ्ने वर्णापतिघ्ने बृहस्पते इंद्राविद्रघ्ने लक्ष्यन्तामस्ये सविदस्व नमस्तीता महादेवी साक्षात् लक्ष्मी प्रदायिनी राजा वरुणात् प्रबन्धेवा बृहस्पतिः प्रबन्ध इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयताम्